శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి, తాంబూలంలో ముఖ్యంగా ఏ వస్తువులు పెట్టి ఇవ్వాలి, అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు, ఈ రోజు తాంబూలం ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, తాంబూలం ఇవ్వడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని విశేషంగా పూజించుకున్న తర్వాత వాయనం ఎప్పుడు ఇవ్వాలి అని అంటే, మీరు ఉదయం పూజ పూర్తయిన తర్వాత అయినా మీరు వాయనం ఇవ్వవచ్చండి, సాయంత్రం అయినా ఇవ్వవచ్చు. సాయంత్రం వరకు మాకు కుదరదు అనుకునేవారు ఉదయం మీరు పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా ముత్తైదువులకి వాయనం ఇవ్వవచ్చు. వ్రతం ఆచరించినప్పుడు ఎంతమందికి వాయనం ఇవ్వాలి అని అంటే అది మీ శక్తి స్తోమతను బట్టి ఉంటుందండి. మీ శక్తి స్తోమతను బట్టి మీరు ఎంతమందికైనా వాయనం ఇవ్వవచ్చు. ఒకరు కానీ, ముగ్గురు కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ, ఇలా ఈ సంఖ్యలో మీకు నచ్చినన్ని సంఖ్యలో అంతమందికి మీరు వాయనం అయితే ఇచ్చుకోవాలి. ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో పెట్టి ఇచ్చే వస్తువులు కూడా మీ శక్తి స్తోమతను బట్టి ఆధారపడి ఉంటాయండి. మీరు తాంబూలంలో బ్లౌజ్ పీస్ పెట్టైనా మీరు తాంబూలం ఇవ్వచ్చు, లేదంటే మామూలుగా ఆకు, వక్క, పళ్ళు ఇవి అయినా పెట్టి మీరు తాంబూలం ఇవ్వచ్చు. కొంతమంది అయితే తాంబూలంలో చీర కూడా పెట్టి ఇస్తారండి. అది మీ శక్తి స్తోమతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రోజు ఎక్కువ మందికి తాంబూలం ఇవ్వలేని వారు కనీసం ఒక్కరికైనా ఈ రోజు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. ఈ రోజు తాంబూలం సమర్పించే ముత్తైదువుని మనం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి వాయనం అయితే ఇవ్వాలి. ఒక ముఖ్య విషయం అండి, మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఉన్న వారి కంటే లేని వారికి తాంబూలం ఇస్తే మంచిదండి. ఎందుకంటే లేని వారు మనం తాంబూలంలో ఏవి పెట్టి ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషంగా అయితే తీసుకుంటారు. తాంబూలంలో పెట్టి ఇచ్చిన వస్తువులు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. అందుకని లేని వారికే తాంబూలం ఇవ్వడానికి చూడండి. ఇక్కడ ఉన్నవారా లేనివారా అనేది తీసుకుంటే మనం ఈ రోజు తాంబూలం ఇచ్చేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారికి అని భావిస్తాం కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ మనం ఇచ్చే తాంబూలం ఒకరికి ఉపయోగపడుతుందంటే అది మనకి ఒక ఆనందాన్ని ఇస్తుందని ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను. ఈ రోజు మనం తాంబూలం ఇచ్చే ముత్తైదువు సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మీదేవి అమ్మవారే అని భావించి మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువుల్ని అంతే గౌరవంగా చూడాలి. ఈ రోజు మన ఇంటికి అమ్మవారు వస్తే మనం ఎంత సంతోషపడిపోయి ఆ అమ్మవారికి ఎన్ని అతిథి సత్కార్యాలు అయితే చేస్తామో అదే విధంగా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువుల్ని గౌరవించాలి. ఈ రోజు మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువుల్ని ముందుగా కూర్చోబెట్టి వారికి మంచినీళ్ళు అవి ఇచ్చి వారికి అతిథి సత్కార్యాలన్నీ కూడా చేసి ముందుగా వారి నుదుటున కుంకుమ బొట్టు పెట్టి గంధం కూడా పెట్టి కొద్దిగా తడి పసుపుని ఇచ్చి తాళిబొట్టుకి పెట్టుకోమనాలి. చాలా మంది పొడి పసుపు ఇస్తున్నారండి తాళిబొట్టుకు పెట్టుకోవడానికి, అలా చేయొద్దు. తర్వాత ముత్తైదు కాళ్ళకి ఎక్కడా కూడా మచ్చలు లేకుండా నిండుగా పసుపు అయితే రాయాలి. ఒకవేళ ఈ తాంబూలం తీసుకోవడానికి మన వయసు కంటే చిన్నవారు వస్తే వారి కాళ్ళకు కూడా మీరే పసుపు రాయాలి. ఈ తాంబూలం మనం పెళ్లి కాని వారికి కూడా ఇవ్వవచ్చండి. పెళ్ళైన వారికి కానీ పెళ్లి కాని వారికి కానీ ఇవ్వచ్చు. పూర్వ సువాసనలు ఉంటారు కదండి, భర్త లేని వారు వారికైతే ఇవ్వకూడదు. ఒకవేళ ఈ రోజున పూర్వ సువాసనలు కనుక మన ఇంటికి వస్తే వారికి ఇలా పసుపు కుంకుమ కాకుండా ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి స్వీట్ ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇవ్వడం కోసం వాయనాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి మీకు శక్తి ఉంటే 2 బ్లౌజ్ పీస్లు అయితే పెట్టండి, లేదంటే ఒకటి కూడా పెట్టవచ్చు. మీకు శక్తి ఉంటే చీర కూడా పెట్టి మీరు తాంబూలం ఇవ్వచ్చండి. మీ శక్తి స్తోమతను పెట్టి మీరు ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ కూడా పెట్టే శక్తి లేకపోతే మామూలుగా మీరు తాంబూలం ఇవ్వచ్చండి. బ్లౌజ్ పీస్ లేకుండా కూడా మనం వాయనం ఇవ్వచ్చు. నలుపు రంగు కాకుండా ఏ రంగులో ఉన్న బ్లౌజ్ పీస్లైనా మీరు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. ఇప్పుడు 2 కానీ 3 కానీ చిల్లులు మచ్చలు లేని తొడిమి తీసేసిన తమలపాకులు తీసుకోవాలి. అలాగే 2 అరటిపళ్ళు కూడా తీసుకోవాలండి. అరటిపళ్ళు ప్లేస్ లో మీరు యాపిల్స్ కానీ దానిమ్మలు కానీ ఏవైనా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా అరటిపళ్ళు తమలపాకులకు ఉన్న కాడలు తాంబూలం ఇచ్చే వారి వైపు ఉండాలి, ఇంకా చివర్లు అయితే తీసుకునే వారి వైపు ఉండాలి. ఇంకా ఈ తాంబూలంలో 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, పుష్పాలు, పువ్వులు మాలలైనా పెట్టవచ్చు, లేదు అంటే విడి పువ్వులైనా పెట్టవచ్చు అండి. అలాగే పసుపు, కుంకుమలు, గాజులు, ఇంకా ఏవైనా కొద్దిగా చిల్లర నాణం ఉంటే అంటే డబ్బులు కూడా పెట్టి ఇవ్వవచ్చు. అలాగే ఒక 3 గుప్పిల వరకు నానబెట్టినటువంటి శనగలు, ఇంకా ఈ తాంబూలంలో వ్రతంలో పెట్టినటువంటి తోరాన్ని కూడా పెట్టి ముత్తైదువులు ఆయనంగా అయితే ఇస్తూ ఉంటారు. ఈ రోజు మనం తాంబూలం ఇచ్చే ముత్తైదువులందరికీ కూడా తోరం కట్టి ఇవ్వాలా అని అంటే అవసరం లేదండి. మీరు మొదటిగా తాంబూలం ఇచ్చే ముత్తైదువుల వాయనంలో తోరం పెట్టిస్తే చాలు. మేము తాంబూలం ఇచ్చే అందరి ముత్తైదువుల వాయనాల్లో తోరం పెట్టిస్తామనుకున్నా కూడా ఇచ్చుకోవచ్చండి. అది మీ శక్తిని బట్టి ఉంటుంది. వాయనంలో గాజులు ఎన్ని పెట్టాలని మళ్ళీ కామెంట్లో అడుగుతారండి. 2 అయినా పెట్టవచ్చు, ఒక అర డజన్ కానీ డజన్నర కానీ ఇలా అయినా పెట్టి ఇవ్వవచ్చు. గాజులు ఎరుపు రంగులో ఉన్నవి కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నవి కానీ ఇవ్వండి, మంచిది. అలాగే నానబెట్టినటువంటి శనగలు మొలకలు వచ్చినవి ఇస్తే కూడా ఇంకా మంచిది. ఇంకా ఈ తాంబూలంలో చాలా మంది గోరింటాకు, మంగళకరమైన వస్తువులన్నీ కూడా పెట్టి ఇస్తారండి. అలా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే కాటుకో, తిలకం ఇటువంటివి కూడా పెట్టి ఇస్తూ ఉంటారు. మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు తాంబూలం. ఇలా మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి ఎవరైనా
ముత్తైదువులు వచ్చినప్పుడు వారి వెంట ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వారికి కూడా కాళ్ళకు పసుపు రాసి వారు తినడానికి కూడా ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా ఇవ్వవచ్చండి. అంటే వారిని కూడా వట్టి చేతులతో పంపకుండా వారికి కూడా ఏదైనా ఇచ్చి పంపండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలాన్ని ఇప్పుడు ముత్తైదువులకి అయితే ఇవ్వాలండి. ముత్తైదువులకి ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు వారిని కొంగు చాచమని వారి కొంగులో ఈ తాంబూలం పెట్టి ఇస్తినమ్మ వాయనమని చెప్పాలండి. ఆ తర్వాత ఈ వాయనం తీసుకుంటున్నటువంటి ముత్తైదువులు పుచ్చుకుంటినమ్మ వాయనమని చెప్పాలి. ఇప్పుడు ముత్తైదువులకి కొన్ని అక్షింతలు ఇచ్చి వారి కాళ్ళకు నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఒకవేళ ఈ తాంబూలం తీసుకోవడానికి మీకంట వయసులో చిన్నవారు వస్తే వారి కాళ్ళకి కాకుండా వారి చేతికి ఉన్న గాజులకి నమస్కారం చేసుకోవాలండి. అలాగే వారి చేతిలో ఉన్నటువంటి అక్షింతలు మీరే తీసుకుని మీ శిరస్సు పైన అయితే వేసుకోవాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకి తాంబూలం అయితే ఇవ్వాలి. ఈ వ్రతం అనే కాదండి, మనం ఇంట్లో ఏ పూజలైనా వ్రతాలైనా చేసినప్పుడు ముత్తైదువులకి తాంబూలం ఈ విధంగానే ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం రోజనే కాదండి, ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారిని వట్టి చేతులతో పంపించకూడదు. ఈ విధంగా తాంబూలం అయితే పెట్టి ఇవ్వాలి. ఇలా అస్తమానం ఇవ్వాలంటే ఇంట్లో ఒక్కొక్కసారి అరటిపళ్ళు ఉండవచ్చు లేకపోవచ్చు అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అరటిపళ్ళు లేకపోయినా మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టి ఇవ్వచ్చు. ఎండు ఖర్జూరం కానీ ఇలా ఏవైనా పెట్టి ఇవ్వవచ్చు అండి. లేదు అంటే తమలపాకులు వక్కలకు కూడా పెట్టి మీరు తాంబూలంగా అయితే ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువులకి. ఇంక ఈ రోజు ఎవరైనా మన ఇంటికి పూర్వ సువాసనలు వస్తే వారిని అపార్థం చేసుకోకుండా వారికి కూడా చేతికి ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. అంటే పువ్వులు పసుపు కుంకుమ కాకుండా ఫ్రూట్స్ ఏవైనా ఇచ్చి పంపించండి. వారు కూడా అమ్మవారి స్వరూపమే అండి, అందుకని వారిని కూడా వట్టి చేతులతో పంపించవద్దు. మేము వేరే స్టేట్స్ లో వేరే కంట్రీల్లో ఉంటున్నామండి, మాకు వాయనం తీసుకోవడానికి ఏ ముత్తైదువులు కూడా ఇంటికి రారు అని అనుకునేవారు మీరు తాంబూలం సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గరే ఈ తాంబూలాన్ని పెట్టి అమ్మవారికి ఈ తాంబూలం సమర్పించండి. మనం ఎలాగో ఈ రోజు అమ్మవారికి తాంబూలం పూజలో పెట్టిస్తాం కాబట్టి ఈ రోజు మన ఇంటికి ఎవరు ముత్తైదువులు రాకపోయినా కూడా ఏం బాధపడవలసిన అవసరం లేదండి. చాలా మంది ఈ వాయనం ఇచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తూ ఉన్నారు కదండి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే వాయనం ఇచ్చినట్టు కాదా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. వాయనం అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగానే ఇస్తారండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ హంగు ఆర్భాటాలను చూపించుకోవడానికి మాత్రమే రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఇస్తున్నారు. అవి ఏమీ కూడా చేయవలసిన అవసరం లేదండి. ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.